ఫ్రెండ్స్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నా పని అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నా. ఫోటోలు అయితే క్లీన్ చేసిన ఫ్రెండ్స్. ఎంతమందికి మీలో జాగారం ఉంది కామెంట్ చేయండి. ఈరోజైతే మాకు జాగారం ఉంది. జాగారం అయిపోయిన తర్వాత ఒక్క పొద్దు ఇడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది నైట్కి ఒక్క పొద్దు అయితే ఇడుస్తారు. మేమైతే రేపు మార్నింగ్ అయితే ఒక్క పొద్దు ఇడుస్తాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే పని అయితే ఇప్పటికైతే కంప్లీట్ అయ్యాయి. వేరే పని అయితే బయట పని అయితే కంప్లీట్ అయింది. ఇంకా పూజ పని అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6 అవుతుంది మార్నింగ్. ఇప్పుడే వెళ్ళాలి టెంపుల్కి అయితే. ఫ్రెండ్స్, ఈ ఫోటోలు అయితే క్లీన్ చేసేసుకున్నా. బొట్టు అయితే గంధంతోనైతే బొట్లు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మాకు దగ్గరలో అక్కపల్లి బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ అవుతుంది. అక్కడికైతే ఇంకా కాస్త ముందు అయితే వెళ్ళాలని అనుకున్నాం, కానీ చాలా లేట్ అయింది. పూజను అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అవ్వాలి టెంపుల్కి. అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టిన టెంపుల్ వాతావరణం ఎలా ఉంటుంది అనేది. నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గరనైతే. చూడవలసిన ప్రదేశం. ఫోటోలు అయితే క్లీన్ చేయడం అయిపోయింది. బొట్లు అయితే పెట్టేసుకున్నా. ఇక పూజ చేసేసుకొని అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మీ ఇంట్లో పూజ విధానం ఎలా ఉంటుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పూజనైతే ఇదిగో ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నా. నాకైతే ఫోటోలు క్లీన్ చేసుకొని మంచిగా ఇలా అలంకరించుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. మాకైతే ఇంటి ముందు అయితే చాలా పూలు దొరుకుతాయి. మాకు పూలతో అయితే టెన్షన్ లేదు. ఎన్ని రకాల పూలు అంటే అన్ని రకాల పూలు అయితే ఉన్నాయి. ఒక 4-5 రకాలు అయితే కంపల్సరీ ఉన్నాయి పూలు. కాకపోతే నాకు పూజ గది అన్నది నాకు నచ్చినట్టు లేదు. అన్ని రకాలుగా ఇట్లా పెట్టుకొని విడివిడిగా మంచి మాల కట్టుకొని అన్ని రకాలుగా ఇట్లా వేసుకోవడానికి అయితే వీలుగా లేదు. చిన్నగా చూడండి పక్కకి ఎలా ఉందో. ఇది కూడా పైన చేరేసుకొని నిల్చున్నా. ఇట్లా చిన్నగానైతే నా పూజ గది అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా దీపం అయితే పెట్టేసుకున్నా. టెంపుల్కి వెళ్ళాలి. ఇకైతే మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ ఎల్లవేళలా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఆ శివుని ఆశీర్వాదం అయితే ఎప్పటికీ ఉండాలి. ఆ దేవుని కృప వల్లనైతే అందరు ఆయుర ఆరోగ్యాలతోనైతే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా పూజనైతే కంప్లీట్ అయింది. ఈరోజు జాగరణ ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. ఈరోజైతే మాకు జాగరణ ఉంది. ఇంట్లో పూజనైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక టెంపుల్కి వెళ్ళడమే. పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి వీలైతే. ఓకేనా? మరి ఆ శివుని ఆశీర్వాదం అయితే అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్. టెంపుల్కి అయితే వెళ్ళినాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అభిషేకం కూడా చేసుకున్నాం. అభిషేకం చేయడం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా వచ్చి టెంపుల్ దగ్గర కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ అయితే దిగినాం. ఫొటోస్ దిగి బయలుదేరే ముందు అయితే అక్కడ కళ్యాణం జరుగుతుంది అని చెప్పారు ఫ్రెండ్స్. కళ్యాణం అయితే జరుగుతుంది అని అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే శివుని అయితే ఇలా మీరు సేవ చేయాలనుకుంటే చేయొచ్చు అని మాత్రం మేము కూడా కూర్చొని ఈ సేవలో అయితే పాల్గొన్నాం ఫ్రెండ్స్. పుట్టమన్నుతో ఇలా మీకు చూపించే విధంగా అయితే చేస్తే ఇలా రెడీ చేసే చాలా బాగా అనిపించింది. కళ్యాణం అయితే ఇలా ఉంది. మాకు కళ్యాణానికి ఉండాలని చాలా కోరిక ఉండే. కాకపోతే కళ్యాణం వచ్చేసి అయితే సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేస్తారంట. ఇంటికైతే వచ్చేస్తారు. ఇలా ఫోటోలు దిగడం ఇంటికైతే వచ్చేసినాం. మంచిగా మధ్యాహ్నం టైంలో కళ్యాణం ఉంటే సాయంత్రం దాకా ఉండేవాళ్ళం, కానీ ఇక ఉండలేకపోయాం.
ఇంకా ఇంటికి వచ్చేసి అయితే మక్క ప్యాలలు అయితే వేంపుతున్నాం ఫ్రెండ్స్. మక్క ప్యాలలు ఎందుకు అని అంటున్నారా అనుకుంటారు కావచ్చు. మక్క ప్యాలలు అయితే సత్తి ముద్దలు అయితే చేయడానికి. శివరాత్రి స్పెషల్ అయితే వచ్చేసి మా సైడు మక్క లడ్డూలు. మక్కలు అయితే ప్యాలలుగా వేంపుకొని అవి గ్రైండ్ చేసుకొని బెల్లంతో చక్కెరతో అయితే లడ్డూలు కడతారు ఫ్రెండ్స్. నేనైతే బెల్లంతో కొన్ని పుట్నాలు పల్లీలు అలా వేసుకొని లడ్డూలు అయితే కట్టుకున్నా. మీ సైడు శివరాత్రికి ఏం ప్రసాదం చేస్తారు కామెంట్ చేయండి. ప్యాలలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, మస్తు అనిపించినాయి. ఇంకా కొన్ని మక్కలు ఉంటే కూడా అవి వేయించుకొని అయితే మేమైతే మక్క ప్యాలలు చేసుకున్నాం. అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇలా అయిన తర్వాత పిండి అయితే వీటిని గ్రైండ్ చేసుకుంటే పిండి అయితే రెడీ అవుతుంది. మక్క లడ్డూలు ఇలా కట్టడం అనేది అయితే వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆ వీడియో మిస్ అయింది, తీయలేకపోయినా. ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ టైంకి అయితే నేనైతే పూజనైతే కంప్లీట్ అయిపోయింది. పూజ చేసేటప్పుడు కానీ దేవుని పటం పెట్టుకునే ముందు దీపాలు ఎలా ముట్టిస్తాయి, ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది వీడియో తీసి అప్లోడ్ చేద్దామని అయితే నాకు చాలా ఉండే. కాకపోతే వీడియో తీసేవాళ్ళు టైంకు ఇంట్లో లేరు. మా వాళ్ళు బర్రెకు గడ్డి కోసుకురావడానికని వెళ్ళారు. సాయంత్రం చీకటి అయింది ఆ రోజు, ఎందుకో చాలా లేట్ అయింది. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. 6 లోపే ముట్టించుకోవాలని నాకు ఉండే, ఎందుకంటే సూర్యాస్తమయం తొందరనే అవుతుంది కాబట్టి సంధ్య వేళలా కంపల్సరీ ముట్టించుకోవాలని చెప్పేసి నేను ఇక తొందర హడావిడిగా స్టార్ట్ అయితే చేసేసుకున్న పూజ విధానం. చూడండి, నాకైతే కొన్ని గుడికి వెళ్ళే ముందు వెళ్ళేటప్పుడు జిల్లెడు పూలు అయితే దారిలో దొరికినాయి. తీసుకొచ్చుకొని మాలను అయితే కట్టి ఇలా ఫోటోకి అయితే వేసిన శివపార్వతుల ఫోటోకి కొన్ని కనకాంబరాలు, మల్లెపూలు, గన్నేరు పూలతో పూజిస్తే శివునికి అయితే చాలా ఇష్టం అంట. అందుకని చెప్పేసి ఆ పూలతోనైతే అలంకరణ చేసుకున్నా. అలాగే గోగు పువ్వు కూడా మెయిన్ ఇంపార్టెంట్. గోగు పువ్వు లేనిది శివరాత్రి జాగారం అయితే ముట్టియరు. పూజనైతే ఇదిగో పండ్లు పూలతో నైతే మారేడాకుతో పూజనైతే ఇలా చేసుకున్న. ఊపిదుండ లింగ రూపం అనుకొని నేనైతే ఊపిదుండనైతే పెడతా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ అయితే చేయండి. శివరాత్రి పూజనైతే ఈ విధంగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇవైతే మక్క లడ్డూలు ఇలానైతే చేసుకున్నాం. మక్క లడ్డూలు మీలో ఎంతమంది చేస్తారు ఇట్లా మక్క లడ్డూలు, అలాగే ఎంతమందికి ఇష్టం? మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు చాలా. మేమైతే వాటిని ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పటికీ మా అత్తమ్మ కూడా చేస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. నాకైతే చాలా చాలా ఇష్టం. మాకు జాగారం ఉంది కాబట్టి నేను కూడా చేసిన ప్రసాదంగా. నూనె పోయడానికి వస్తారు కదా మహాశివరాత్రికి, వాళ్ళకి కండ్లగడ్డ అలాగే ఈ లడ్డూలు అయితే ప్రసాదంగా ఇస్తారు. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి. మేమైతే ఇదిగో ఈ లడ్డూలు అయితే చేసుకున్నాం. ఇంకా చాలా చేసిన అయిపోయినాయి. నిన్న శివరాత్రి కదా, వీడియో వచ్చేసి అయితే ఈరోజు అయితే తీస్తున్నా నేను. శివరాత్రి తెల్లారి శివరాత్రి రోజు అయితే నాకు అస్సలు వీలు కాదు. పూజ విధానం కూడా ఎలా చేసుకోవాలనో చెప్పక్క చూపి వీడియో పెట్టమని చాలామంది అడిగారు, కానీ నాకు అస్సలు వీలు కాలేదు. ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. బర్రెలకు గడ్డి కోయడానికి అయితే వెళ్ళారు. నేను ఒక్కదాన్నే ఉండేసరికి అన్నీ రెడీ చేసుకోవడం, సర్దుకోవడం, పూజకు సంబంధించి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి నేనైతే వీడియో తీయలేకపోయినా. మీ పూజ ఎలా జరిగింది? మీరు పూజ విధానం ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి.